వచ్చినారన్న వస్తే కొద్దిగా టైం అన్న ఇవ్వాలి, నోటీసులు అనే ఇవ్వాలి. అవి ఏమి ఇవ్వలేదు వీళ్ళు, డైరెక్ట్ వచ్చి కూల్ చేస్తున్నారు మార్నింగ్ వచ్చి. ఈవెన్ ఆ ఇంట్లో ఉన్న కొద్ది సామాన్లు తీయడం కూడా టైం ఇవ్వట్లేదు వీళ్ళు. ఇప్పుడేమో నార్మల్గా ఈ ప్రజలు మాట్లాడుతుంటే మంచిగా వాళ్ళేమో ఉన్న పొజిషన్ మర్చిపోయి చాలా వేడిగా మాట్లాడుతున్నారు. పోలీసులు మీ మీద దాడి తీస్తున్నారు, ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు. అంటే వీడియో తీస్తున్నందుకు దాడి తీస్తున్నారు. బూతులు మాట్లాడినారు. ఆవిడ పేరు అక్కడ ఉన్నారు, అక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు దాడికి దిగుతున్నారు. ఇంకోటి వీడియో దిగనియట్లేదు. అంటే మా ఫోన్లతో మాకు వీడియో తీసే అవకాశం కూడా లేదా? అంటే మా ప్రాబ్లమ్స్ అవి చెప్పుకోవడానికి ఎప్పటి నుంచి సలాలో ఉన్నారు? మేము ఇక్కడ ఉండి 5 years అవుతుంది అన్న, 5 years అవుతుంది. పర్మిషన్ ఇచ్చారు ఇక్కడానికి? ఇదంతా లేక్ వ్యూ కదా? అంటే అవునన్నా లేక్ వ్యూ. నార్మల్ గా గుడిసెల్లో ఉంటున్నాం అన్న, డబుల్ బెడ్రూమ్ రూమ్లు అన్నారు. ఏమన్నా ఏమి ఇవ్వలేదు. మాలాంటి ఉపాధి లేని ప్రజలకి ఇక్కడ ఉన్న చిన్న స్థలంలో కూడా ఉండనియట్లేదు. సరే ఉండనియట్లా తీసేస్తున్నారు, ఓకే, కానీ టైం అన్న వాళ్ళు నోటీస్ అనే వాళ్ళు అవి ఏమి ఇవ్వట్లేదు. డైరెక్ట్ వచ్చి మార్నింగ్ కూల్ చేస్తున్నారు. పక్కనే వెళ్ళాలి ఉన్నాయి కదా, వాళ్ళు నోటీస్ ఇచ్చారంట. వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఉంటాయి అన్న, వాళ్ళకి ఎందుకు ఇస్తారు నోటీసులు? వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఉంటే ఇంకొకటి కొంతమందికి ఏంటి వాళ్ళకి లంచాలు ఇచ్చి అవన్నీ చేయించుకుంటారు. మనకు అవన్నీ లేవు కదా, డబ్బులు లేవు కదా అవన్నీ చేయించుకుందామంటే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీ స్పందన ఏంటి? ఆడు ఒక పిచ్చివాడు అన్నాడు, ఆయనకి అసలు ఏం అర్థం కావట్లేదు. పేదోళ్ళ మీద పడిపోతున్నాడు. దమ్ముంటే ఆ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అవన్నీ టచ్ చేయమనండి, అప్పుడు చూసుకుందాం. అవి కూల్చేసి చూపేయమనండి ఫస్ట్, అవి కూల్చేసి చూపేయమని చాలు మాకు. మీ ఇంట్లో వాళ్ళందరూ కిరోసిన్ వండి మేము పోసుకున్నారు, అది తప్పు కదా? ఇప్పుడు ఇంట్లో కాడికి వస్తే ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఏడుకెళ్తారు అన్న, సామాన్లు తీసుకొని ఏడుకెళ్తారు, ఏడు ఉంటారు, ఏడు దొక్కుతారు రూమ్లు. ఇప్పటికిప్పుడు పెట్రోల్ పోసుకోక ఇంకేం పోసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు కూల్ చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మేము ఏడు ఉండాలి? వీళ్ళు సైలెంట్ గా వెళ్ళి ఇంట్లో అనుకుంటా, అప్పుడు మేము ఏడు ఉండాలి? మీకేం ఇబ్బంది కదా, ఈ చెరువు మొత్తం పైకి పొంగి ఇళ్ళలోకి వస్తుంది వాటర్. అవును వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాము, ఇప్పుడు రావట్లేదు కదా, ఎటువంటి న్యాయం కావాలన్నా మరి? మాకు కొద్ది రోజులు టైం కావాలి, కొద్ది రోజులు టైం ఇస్తే మేము కాల్ చేసేస్తాం. వీళ్ళు టైం ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు, డైరెక్ట్ వచ్చి వస్తువులు కూడా కూల్ చేస్తున్నారు. ఇంట్లో వస్తువులు ఉన్నాయి, అవి కూడా కూల్ చేస్తున్నారు. సరే అదంటే వదిలేయండి, ఆ వస్తువులతోనే కదన్న బతికేది మేము, జీవనోపాధి. సరే ఇప్పుడు కొడుతున్నారు అంతా వచ్చేసరికి ఒక నిరుపేదలు ఉండే ఏరియా. సో వెనక మనకు కనపడుతుంది కదా, ఈ కనపడే వ్యూ పాయింట్ మొత్తం చెరువు. సో చెరువు మొక్కలు ఎన్ని చిన్న పేదవాళ్ళు ఉండే గుడిసెలు, రేకుల షెడ్లు ఉన్నారు. సో ఈ రేకుల షెడ్లు కూడా కూల్ చేయడం జరుగుతుంది. పెద్ద ఉన్న వాళ్ళని, అదేవిధంగా మురళీమోహన్ లాంటి పెద్ద వ్యక్తులకు అయితే ముందుగా నోటీసులు ఇచ్చారు. అంత పెద్ద వ్యక్తులు నోటీసులు ఇచ్చారు, బట్ ఇంత చిన్న వాళ్ళకి అయితే ఏమి ప్రశ్నించలేరు కాబట్టి నోటీసులు ఇవ్వకుండా మొత్తం కూల్చివేయడం జరుగుతుంది. ఇది ఒక బలంగా ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి, ఇది ఒక నిదర్శనంగా మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రభుత్వానికి వెళ్ళాలి. చూసుకోవచ్చు కదా, ఆమె అయితే ఎట్లా లాకెళ్తున్నారు. వాళ్ళ ఇల్లు కూలగొడతా పోలీసులు కూడా వాళ్ళని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. మనం అందరం చూసుకోవచ్చు, విజువల్స్ కూడా అటాకింగ్ చేస్తున్నారు వాళ్ళ మీద. సో మనం పూర్తిగా మాట్లాడొచ్చు. సో అదేవిధంగా పక్కనే క్రేన్ ఉంది, క్రేన్ కూడా మొత్తం కూల్చివేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఫ్యామిలీని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో అర్థం తెలియట్లేదు. సో మనం పూర్తిగా చూసుకోవచ్చు. ఎందుకు తీసుకెళ్తున్నారు మిమ్మల్ని? ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు తీసుకెళ్తున్నారు? టెన్షన్ పడమాకండి. చూసాం కదా, పోలీసులు అయితే చాలా కఠోరంగా బిహేవ్ చేస్తున్నారు, మనం చూసుకోవచ్చు. వాళ్ళకి అదేవిధంగా పేదలు కాబట్టి వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు పెద్ద వ్యక్తులు. అదేవిధంగా ఎమ్మెల్యే స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారు, మురళీమోహన్, అదేవిధంగా పెద్ద మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ మీద ఎటువంటి దాడి అయితే జరగట్లేదు. నిరుపేద కుటుంబం మీద దాడి జరుగుతుంది. ఇది వచ్చరికి మాదాపూర్ ఏరియా ఉంది. మాదాపూర్ లో సున్నం చెరువు ఆ ఏరియా దగ్గర ఉండడం జరిగింది. సో ఎన్ని చిన్న గుడిసెలు, చిన్న రేకుల చెట్లు గత 18 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారంట. అయినా సరే వాళ్ళకి ఎటువంటి ముందుగా ఇంటిమేషన్ కానీ నోటీసులు ఇవ్వకుండా వీళ్ళనైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళనైతే చిత్రహింసలకు గురి చేస్తున్నారు పోలీసులు కూడా. అదేవిధంగా పక్కన వాళ్ళ ఇంట్లో అయితే కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకునే పరిస్థితి కూడా వెళ్ళిపోయారు. సో మనం పూర్తిగా విజువల్ చూసుకోవచ్చు. వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కానీ ఒక సమాధానం లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఒక ఆన్సర్ కూడా లేదు. సో ఎందుకే మరి చిన్న ముసలాం అక్కడ ముసలాం ఈడ్చుకొని వస్తున్నారు పోలీసులు అయితే. సో మరి పోలీసులు కూడా చాలా కఠినంగా బిహేవ్ చేస్తాం మనం చూసుకోవచ్చు. సో పూర్తిగా మనం ఇంకా ఆధారాలు అయితే ఇంకా రావాల్సి ఉన్నాయి. మనం ఇంకా ఏదైతే బంగ్లాస్ లో కూల్చివేయడం జరుగుతుంది. సో మనం అక్కడ కూడా వెళ్ళి రిపోర్టింగ్ చేసే ప్రయత్నం చేద్దాం రండి.
నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మాదాపూర్ దగ్గర సున్నం చెరువు దగ్గర ఉన్నాము. ఈ సున్నం చెరువు దగ్గర చెరువు పక్కనే నివాసం ఉంటున్న కొంతమంది పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈరోజు అయితే డిమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం కూల్చివేయడం జరుగుతుంది. పెద్ద పెద్ద ఇల్లులకి ముందుగా నోటీస్ ఇచ్చారు, మాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని వాళ్ళు ఆర్తనాదాలు అయితే మనకు వినిపిస్తున్నారు. సో ఈ ఆర్తనాదాలు అదేవిధంగా చాలామంది పేదవాళ్ళు